శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మార్చి 26 గురువారం 2026 సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. తృతీయంలో చంద్రుడు చాలా బాగున్నారు, గురువుగారితో కలిసి ఉంటున్నారు, గజకేసరి యోగాన్ని సూచిస్తూ ఉంది. అయితే ఇది తృతీయ స్థానంలో ఏర్పడడం వల్ల అంతగా పూర్తిగా ఉపయోగాలు అయితే ఉండబోవడం లేదు. కానీ లాభస్థానంలో కుజ రాహు బుధుల కలయిక జరుగుతోంది. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి భావాలని మనకి ఇస్తున్నాయి. లాభస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండవలసి ఉంది. అయితే అంత వస్తాయా అంటే అనుమానాస్పదమే. అక్కడ కుజ రాహు కలయికలు జరుగుతున్నాయి, బుధ రాహు కలయికలు జరుగుతున్నాయి. ఇక వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఏదైనా ఉద్యోగ జీవితంలో ఇబ్బంది ఉండొచ్చు, కుటుంబ రీత్యా పూర్వం కన్నా కొంచెం మనశ్శాంతి ఏర్పడుతుంది, బాగానే ఉందిలే అనుకుంటారు. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతోంది. అలాగే వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది కూడా ముందరికెళ్తుంది, కాకపోతే నత్తనడకగా ముందరికెళ్తుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇప్పుడు ఏమీ పెట్టద్దండి. వివాహాది శుభకార్యాలు ఏమన్నా కుదురుతున్నాయా అంటే ఇప్పుడే ఏమీ కుదరబోవడం లేదు, ఇంకా కొద్ది రోజులు ఆగాలి. విద్య విషయంలోనూ అంతే నత్తనడక నడుస్తున్నట్టుగా ఉంటుంది. స్నేహితుల యొక్క బంధువుల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి, కానీ అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక దానికి మీరు ఆనందిస్తూ ఉంటారు. పోలే ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళైనా మనకి స్నేహంగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు, మనకి కాస్త అండదండగా ఉన్నారు అనేటటువంటి సంతృప్తిని ప్రదర్శిస్తారు. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి. గురుబలం లేదు కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, యోగా చేయండి. ఇవి రెండూ కూడా చెప్పదగినటువంటి సూచనలు. అలాగే సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్ర పారాయణాలు చేయండి. చాలా వరకు మంచి జరగడానికి అవకాశం ఉంది. అలాగే అనుకూలతలు పెరగడానికి అవకాశం ఉంది. యోగా చేయడం వల్ల మనసు దృఢత్వం చెందుతుంది, సంయమనాన్ని పొందుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి మీరు ఏ విధంగా స్పందించాలి అనేది తెలుస్తుంది. ఎక్కువగా ఓవర్గా ఎగ్జైట్ అయిపోతున్నారా, లేకపోతే కుంగిపోతున్నారా, ఇలాంటివి లేకుండా సంయమనంగా ఉంటారు. ఎంతవరకు స్పందించాలి, ఏదైనా ఇబ్బందికరమైన వార్తలు విన్నారా అంటే సరే అంతే ప్రాప్తం అనుకుంటారు. ఏదైనా చాలా బాగున్న వార్త విన్నారా అనుకుంటే మనకి ఇన్నాళ్ళు భగవంతుడు కరుణించారా అనుకుంటారు. ఇంతవరకే ఉండాలి తప్ప ఓవర్ ఎగ్జైట్మెంట్ వద్దు, ఓవర్ డిసప్పాయింట్మెంట్ వద్దు. ఆ విధంగా మనసుని సంయమనపరచుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింత మంచి ఫలితాల కోసం భగవంతునికి సర్వస్వ శరణాగతి పొందండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలము చాలా రోజుల నుంచి జరుగుతుంది. లాభస్థానం బాగుంది, ద్వితీయ స్థానం బాగుంది. ద్వితీయంలో గురువుగారు బ్రహ్మాండంగా ఉన్నారు. కుటుంబ జీవితం బాగుంది, వాక్కు బాగుంది, స్థిరచరాస్తులు బాగున్నాయి, పరువు ప్రతిష్టలు బాగున్నాయి, అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఉన్నాయి. కొత్త కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేటట్టుగా చక్కటి ఆహ్వానం కనిపిస్తోంది. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ, రవి కానీ, శని గారు కానీ సూపర్ డూపర్ అద్భుతంగా ఉన్నారు. ఏమి కావాలండి, ఇంత బాగున్నాయి గ్రహస్థితులు అంటే మన జీవితాశయం నెరవేరుతుంది. మనము ఏది కోరుకుంటున్నామో అది సంకల్పం చేసుకున్నట్టు ఆ సంకల్ప సిద్ధి జరుగుతుంది. ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలే, వేరే ఏమీ ఆలోచన చేయని అవసరం లేదు. భగవంతుడి నామాన్ని చేసుకోండి, లలితా సహస్రనామాన్ని పఠించుకోండి, యోగా చేయడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలన్నీ మీ సొంతమే. అనుకూలమైనటువంటి ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితులు మీకు కలగడానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రహస్థితులు పరిస్థితులు మీకు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి ఎన్ని గ్రహాల అనుకూలతలు ఉన్నాయి అంటే గురువుగారు బాగున్నారు, కేతు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు. 5 గ్రహాలంటే మాటలా అండి? ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు బాగుంటాయి, కళాకారులకి బాగుంటుంది.
అలాగే కీర్తి ప్రతిష్టలు మిన్నంటుతాయి, అధిక బాధ్యతలు ఏర్పడతాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, సంతాన రీత్యా చాలా బాగుంటుంది. అనేక విధాలుగా మీకు సంతృప్తికర జీవితం ఉంటూ ఉన్నత స్థితి ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి అద్భుతమైన సూచన. ఇవన్నీ కూడా మీరు ఒక కలగంటున్నామా అనేటట్టుగా ఉంటాయి. రాశిలో గురుగారు ఉన్నారు, ఆయన వెళ్ళబోతూ ఉన్నది ద్వితీయం ఉచ్చలోకి. ఇక అన్నీ అద్భుతమైన ఫలితాలే. దానికి తోడు శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, కేతువు బాగున్నారు, ఇంకా 4 గ్రహాలు కూడా సహకరిస్తున్నాయి. కాబట్టి అద్భుతమైన కెరీర్ మీ సొంతం, అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉండడం కోసం యోగా చేయండి. మరింతగా ప్రశాంత జీవితం ఉంటుంది, మరింత అనుకూలతలు కూడా మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు, ఇక నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ 2 గ్రహాల అనుకూలత మాత్రమే ఉంది. 2 గ్రహాలు గురువులకి చిహ్నం అవ్వడం ఇక్కడ గమనార్హం. అయితే గురువు అనుగ్రహం చాలా బాగుంటుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, మిగతా అనుకూలతలు కూడా మీకు సంప్రాప్తిస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని మీరు ఏ విధంగా తట్టుకోగలుగుతారు అంటే, కేవలం దైవారాధన చేయడం ద్వారా మాత్రమే మీ మనస్సు దిట్టపడి అనుకూలమయ్యి పరిస్థితుల యొక్క ఒత్తిడిని తట్టుకోగలిగే సామర్థ్యము వస్తుంది మనస్సుకి. లేకపోతే డీలా పడిపోతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అంత డీలా పడకుండా ఉండాలి అంటే దైవధ్యానం అవసరము, యోగా కూడా అవసరం. ఈ 2 కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క స్థితి సంచారం వల్ల పుట్టింటి నుంచి వచ్చేటటువంటి ధన సహాయం కొంత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా బాగుంటుంది అని చెప్పడానికి రాదు, సూక్ష్మంగా ఏదైనా పుట్టింటి సొమ్ము మీకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో అతి జాగ్రత్తగా ఉండండి, కుటుంబ జీవితంలో అతి జాగ్రత్తగా ఉండండి, భార్యాభర్తల అనుకూలతల విషయంలో కూడా అలాగే ఉండండి. మానసిక వేదన కలగకుండా ఉండడం కోసం యోగా చెయ్యండి. ఇవన్నీ పాటించండి, మనశ్శాంతితో ఉండండి. సింహరాశి, సింహరాశి వారికి సప్తమ స్థానము కాస్త లోపభూయిష్టంగా కనిపిస్తుంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు మాత్రమే బాగున్నారు. అలాగే లాభస్థానంలో గురుచంద్రులు బాగున్నారు. ఈ 3 గ్రహాల యొక్క కలయిక చాలా చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ రాశిలో కేతువు, సప్తమ స్థానంలోనే రాహువు, కుజుడు, ఇవి చాలా ఇబ్బంది పెట్టే గ్రహస్థితులు. అలాగే అష్టమ స్థానంలో శనిగారు ఉన్నారు. అనుకూలతలు తక్కువగా ఉంటాయి, దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఏదైనా ఆటంక పడిపోతున్న ఈ పనులు అంటే ఈ అష్టమ శని సంచార దోషం వల్లనే అని చెప్పి గుర్తించండి. చాకిరీ ఎక్కువగా ఉంటుంది, అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది, ధనము కూడా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు రావడానికి గురువుగారి యొక్క, చంద్రుని యొక్క స్థితి సంచారము మీకు బాగా కలిసి వస్తూ ఉన్నప్పటికీ దానికన్నా మించి ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పూర్తిగా అన్యోన్యత అనేది తక్కువగా ఉంటుంది. అది స్నేహితుల మధ్య అవ్వచ్చు, బంధుత్వాలు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా యజమాని ఉద్యోగస్తుడు అవ్వచ్చు. ఇలా ఏ ఇద్దరి మధ్య కూడా సత్సంబంధాలు ఉండనివ్వకుండా చేస్తారు ఈ రాహుకేతువులు. ఈ సమయంలో వీరి గురించి కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి, నవగ్రహ ఆరాధన చెయ్యండి. వీలైతే ఒకసారి నవగ్రహాలకి హోమం చేసుకోండి. గ్రహాల అనుకూలత తక్కువగా ఉన్నప్పుడు హోమం చేసుకోవడం అనేది చాలా చాలా మంచి పద్ధతి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి. కన్యరాశి, కన్యరాశి వారికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో కుజ, రాహు, బుధుల యొక్క సంచారం బాగుంది. కానీ ఆ కలయిక అంత బాగాలేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే ఉండాలి, కానీ అంత అద్భుతంగా ఉండకపోవడానికి కుజరాహుల యొక్క కలయిక కొంచెం ఇక్కడ ఇబ్బంది పెడుతూ ఉంది.
ఆదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, పేరు వచ్చేటటువంటి సమయంలో ఎటువంటి ఆటంకము లేకుండా పేరు మీకు చక్కటి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి. అయితే మీరు దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు శుక్రాచార్యుల వారితో కలిసి రవితో కలిసి సంచరిస్తూ ఉన్నారు. మంచి పేరు కోసం కొంచెం మీరు జాగ్రత్తగా ఆ పేరుని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఉన్నతి ఉంటుంది. అలాగే దశమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతూ ఉంది గోచారంలో. ఇది చాలా వరకు మేలు చేసేటటువంటి పరిస్థితే. భార్యాభర్తల అనుకూలత కూడా ఉండడానికి అవకాశం ఉంది. కానీ సప్తమ స్థానంలో శనిగారికి తప్పనిసరిగా మీరు స్తోత్ర పారాయణాలు చెయ్యండి, తైలాభిషేకము చెయ్యండి. కుజరాహు స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాలి. ఇక్కడ సర్పదోషం ఏర్పడి ఉంది కాబట్టి ఈ షష్టం యోగిస్తున్నా కూడా అంత గొప్ప ఫలితాలు రాకపోవడానికి ఇదే కారణం అవుతుంది. పుట్టలో పాలు పోయండి. వీలైనంత వరకు అన్ని గ్రహాలకి స్తోత్రాలు చేసుకోవడము లేదా దానాలు ఇవ్వడము, కందులు, మినుములు, పెసలు, శనగలు, ఉలవలు, నల్ల నువ్వులు, బొబ్బర్లు, బియ్యము, గోధుమలు, ఈ 9 రకాల ధాన్యాన్ని కూడా కొంచెం కొంచెం పరిమాణంలో ఇవ్వండి. లేదా ఆవుకు పెట్టండి. రాత్రిపూటనే నానబెట్టి ఉదయం వాటిని శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టండి. ఇలా ఒక 11 రోజులు కానీ 21 రోజు కానీ లేదా 40 రోజులు కానీ చేయడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. యోగా చేయండి. మరింత మానసిక దృఢత్వం పెరిగి సమస్యల్ని ఎదుర్కోగల సామర్థ్యం మీకు వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యా రాశి వారికి చాలా రోజుల నుంచి ఇలాంటి గ్రహస్థితులే ఉంటూ ఉన్నాయి. అంతగా అనుకూలించేటటువంటి గ్రహస్థితులు కాదు. షష్టం యోగిస్తూ ఉన్నప్పటికీ కూడా కుజరాహుల కలయిక, బుధరాహుల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత వీరికి వ్యక్తిత్వం మీద నిందలు పడే పరిస్థితి, ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి, అలాగే ఏదన్నా చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి ఏదైనా అనారోగ్యం వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటి నుంచి వీరు ఈ సమస్యల నుంచి దాటాలి అంటే తప్పనిసరిగా ఔషధ సేవ అవసరమవుతుంది. ఏదో ఒక రూపకంగా ఔషధ సేవ అవసరమవుతుంది. అలాగే దైవధ్యానం కూడా తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గ్రహాలు చాలా రోజుల నుంచి గనక మనకి ఏదైనా వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తూ ఉంటే తప్పనిసరిగా మనము ఈ పరిష్కారాల మీద, పరిహారాల మీద ధ్యాస పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కన్యా రాశి వారికి చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేయడానికి ప్రయత్నం చేయండి, యోగా చేయండి, మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. తులారాశి. తులారాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం గ్రహస్థితులు చాలా బాగున్నాయని. ఇప్పుడు కూడా అవే కొనసాగుతూ ఉన్నాయి. నవమ స్థానంలో గురుగారు బాగున్నారు, లాభస్థానంలో కేతువు బాగున్నారు, షష్ఠ స్థానంలో రవి, శనిలు బాగున్నారు. మరి ఈ గ్రహాలు ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా మీరు వేరే ఏమీ ఆలోచించక్కర్లా, మీ జీవితాశయం పండిపోతుంది. అలాగే నవమ స్థానంలో చంద్ర గురుల కలయిక జరుగుతోంది. నిజానికి నవమ స్థానంలో చంద్రుడి వల్ల అంత పూర్తి ఉపయోగాలు ఉండకపోతూ ఉన్నప్పటికీ ఇక్కడ అనుకూలత చాలా ఎక్కువగా ఉంది. గురు చంద్రుల కలయిక గజకేసరి యోగాన్ని ఇస్తుంది, ఆ ఫలితాలను ఇస్తుంది. అయితే జన్మజాతకంలో ఈ కలయికలు ఉన్నవారికి లేదా దృష్టులు, కేంద్ర దృష్టులు ఉన్నవారికి ఇప్పుడు గోచారంలో ఈ కలయిక జరుగుతూ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. కాబట్టి చాలా వరకు ఈ ఫలితాలు మంచిగా ఉంటాయి. మీకు అనుకోని విధంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అసలు ఊహించలేదండి మేము, చాలా పెద్ద పేరు వచ్చింది అంటారు. అసలు ఊహించలేదండి, ధనము చాలా వచ్చిందంటారు. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, శత్రువుల యొక్క బెడద తగ్గిపోతుంది. మిత్రులు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. ఊహించని విధంగా లాభాల బాటలో ఉంటూ ఉన్నత స్థితికి వెళ్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలతలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. చతుర్థంలో
బుధుని యొక్క సంచారము, పంచమంలో శుక్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటోంది. కానీ ఇక్కడ అంత అనుకూలతలు అయితే కనబడబోవడం లేదు. ఇక్కడ గురువుగారి యొక్క బలము లేదు, శనిగారి బలము లేదు, రాహుగారి బలం కూడా లేదు. 3 పెద్ద గ్రహాల బలాలు లేకపోవడం వల్ల కానీ, అలాగే కేతు బలం కూడా లేదు. ఇలా బలాలు లేకపోవడం వల్ల కేవలం 2 గ్రహాల అనుకూలతే ఉంటున్నందువల్ల ఈ 2 గ్రహాలు కూడా వేరే అశుభ గ్రహాలతో కలిసి ఉండడం వల్ల అంత పూర్తిగా అనుకూలతలు ఉన్నాయి అని చెప్పడానికి అయితే రావడం లేదు. కుజగ్రహానికి, రాహుగ్రహానికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, పుట్టలో పాలు పోయండి, అలాగే కందులు మినుములు దానం ఇవ్వండి, యోగా చెయ్యండి, అన్ని గ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, ఓర్పు కలిగి ఉండండి, ప్రశాంత చిత్తంతో ఉండడానికే ప్రయత్నం చేయండి. కొత్త పనులు కానీ, కొత్త వ్యాపారాలు కానీ, కొత్తగా ఏవైనా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అమలు చేయడం కానీ, ఇవి ఏవి కూడా ఇప్పుడు ఏవి కొత్తవి ప్రారంభించవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏ విధంగా మీరు పనులు చేసుకుంటున్నారో ఆ విధంగానే కొనసాగించండి తప్ప కొత్తవి మీద వేసుకోకండి. అలాగే ఇతరుల యొక్క పనులు కూడా మీద వేసుకోకండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ధనం కొరకు పాకులాడద్దు. అతి కొద్ది రోజుల్లోనే ధనాదాయం బాగా పెరగబోతోంది. మాట గౌరవం ఉంటుంది, ధనాదాయం కూడా పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కూడా పెరగబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో బుధ సంచారము, కుజ సంచారము, రాహు సంచారము చాలా బాగున్నాయి. అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో గురువుగారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత మీకు చాలా చాలా బాగుంది. పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిస్తోంది, ధనాన్ని తెచ్చిస్తోంది, అలాగే వివాహాది శుభకార్యాలు జరిగేటట్టుగా చేస్తోంది. తప్పనిసరిగా కుదురుతాయి, కుదిరిన వారికి జరుగుతాయి. ఏ కారణం వల్లనైనా ఆలస్యం అవుతున్నాయి అనుకున్నాము ముందరకు వస్తాయి. మీకు చాలా చాలా ఆనందం కలిగేటట్టుగా ఈ గ్రహస్థితులు ఉన్నాయి. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతోంది. ఉన్నత విద్య చాలా బాగుంది. 2వ ఆదాయం కూడా ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం బాగుంది, కుటుంబ జీవితం బాగుంది. అన్ని విధాల మీ జీవితం సంతృప్తికరంగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే అర్ధాష్టమ శని సంచారానికి గాను ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయండి. మరింత సానుకూల ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఏర్పడి సంచరిస్తూ ఉన్నటువంటి రవి గాని, శనిగారు గాని చాలా వరకు మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. అలాగే షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క ఫలితాలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక ద్వితీయంలో బుధుడు బాగుంటూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కుజరాహులతో కలిసి ఉన్న కారణం చేత అంతగా బాగుండేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్రాలు పారాయణ చేయండి. అలాగే కందులు మినుములు కొన్ని దానం చేయండి. వీలైతే పుట్టలో పాల్పోయండి. ద్వితీయం కుటుంబ స్థానంలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవడం మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్ని విధాలుగా మీరు జాగ్రత్తలు వహించవలసి ఉందో, అంటే మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఇంకా వేరే ఏదన్నా రుణభారాలు ఎక్కువైతున్నాయి, మనం కొంచెం మాత్రమే తీర్చగలిగాము, మిగతా వాటికి ఎట్లా అనే ఆందోళన రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, పితృవంశ రీత్యా కానీ, ఇలా ఏదైనా తీసుకోండి, అనుకూల ఫలితాలు అనేవి కాస్త తక్కువగా ఉన్నాయి. కాబట్టి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శివారాధన చెయ్యండి, ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించండి, మనశ్శాంతిగా ఉండడానికే ప్రయత్నం చేయండి, యోగా చెయ్యండి, ప్రశాంత చిత్తంతో ఉండండి. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, ద్వితీయంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కూడా బాగుంది. అయితే వాక్కు విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో కూడా ఔషధ సేవ అవసరం అవుతుంది, శ్రద్ధ తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంత బాగోలేదు. పబ్లిక్ రిలేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి కోసం పాటుపడాలి అంటే తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండాలి, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పంచమ స్థానంలో గురువుగారి యొక్క శుభ ఫలితాలు చాలా బాగుంటూ ఉన్నాయి. కానీ
ఇక్కడ షష్టాధిపతి కూడా పంచమంలో ఉండి గురువుగారితో కలిసి ఇక్కడ గజకేసరి యోగాన్ని ఇస్తున్నారు. ఇది కూడా చాలా మంచి ఫలితమే. అంటే ఆ కలయిక మంచి ఫలితాలని ఇస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఉద్యోగ జీవితంతో సహా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దైవ ఆరాధన చెయ్యండి, శివ ఆరాధన చెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతము, కీర్తి ప్రతిష్టలు మీ సొంతము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, కేతు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్నాయి. కానీ శుక్రాచార్యుల వారి సంచారము ఇటు రవితోనూ అటు శనిగారితోనూ కలిసి ఉన్నందువల్ల అంత అద్భుతమైన ఫలితాలని ఇవ్వలేకపోవచ్చు. అంటే మనం అంత పూర్తి ఫలితాలని అందుకోలేకపోవచ్చు. కాబట్టి కేతువు గారు ఇచ్చేటటువంటి సంపూర్ణ ఫలితాలు మిమ్మల్ని చాలా ఆనందింపజేస్తాయి అని చెప్పచ్చు. అంటే ధన ఆదాయం బాగుంటుంది. ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం తగ్గుతుంది. శత్రువుల యొక్క సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంది. మిత్రులు బాగా సహాయ సహకారాలు అందిస్తారు. శత్రువులలో కొంత పరివర్తన జరిగి మేము మీ పట్ల కొంచెం ఇప్పటి వరకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వచ్చాము, మీరంటే ఏంటో తెలిసింది అనేటటువంటి ప్రశంసలు ఇచ్చి వాళ్ళ యొక్క శత్రుత్వాన్ని తగ్గించుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విజయావకాశాలు బాగా ఉంటాయి. రుణభారాలు బాగా తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థ స్థానంలో గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతోంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక కింద లెక్క. నిజానికి అర్ధాష్టమంలో గురువుగారు అంత మంచి ఫలితాలు ఇవ్వరు, చంద్రుడు కూడా చతుర్థంలో అంత మంచి ఫలితాలను ఇవ్వరు. కానీ ఈ రెండు గ్రహాల కలయిక గజకేసరి యోగాన్ని తలపిస్తూ మనకి అంటే మీనరాశి వారికి చక్కటి ఫలితాలను ఇస్తోంది. ఆర్థిక పరమైన యశస్సు పరమైన వృద్ధిని సూచిస్తోంది అని చెప్పి తెలియజెప్పచ్చు. కుజ రాహు స్తోత్ర పరిహారాలని తప్పనిసరిగా చేయండి. శనిగారితో కలిసి ఉన్న శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్ర పరిహారాలు చేసుకోండి. ఓర్పు కలిగి ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన విడవకుండా చెయ్యండి, యోగా చెయ్యండి, ప్రశాంతమైన జీవితానికి బాటలు వేసుకోండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.